సాయిబాబా భక్తులు, షిర్డీ సాయిబాబా భక్తులు, షిర్డీ సాయిబాబా సంస్థాన్ కింద నడుస్తున్న అనేక షిర్డీ సాయిబాబా దేవాలయాలు ఈ అన్నీ కూడా వారు మనస్తాపం చెంది కొంతమంది వ్యక్తుల యొక్క వ్యాఖ్యలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రావడం జరిగింది. మరి కొంతమంది షిర్డీ సాయిబాబా మీద అనుచితమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేసి వారు మనోభావాల్ని దెబ్బతీసినందుకు వారు భారతీయ జనతా పార్టీ వారు చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు. ఏదున్నా ఎవరైనా సరే మనోభావాల్ని దెబ్బతీసేలానే మనోభావాల్ని గాయపడేలానే మాట్లాడకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో మనోభావాల్లో కొంతమంది దెబ్బతిన్నాయి కాబట్టి ఆ భక్తులు ఏవైతే నమ్ముతున్నారో కోట్లాది మంది ఉన్నారు. మరి షిర్డీ సంస్థాన్ కూడా ఒక ఐఏఎస్ అధికారి, దాంట్లో కూడా పోలీస్ అధికారులు, అది గవర్నమెంట్ కింద నడుస్తున్నటువంటి షిర్డీ సంస్థాన్, మరి దాని మీద ఇట్లా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తులని మనోభావాన్ని దెబ్బతీసినందుకు వారు వెంటనే వారు చేసినటువంటి దానికి వారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా తెలియజేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీకు ఎవరైనా ఆ వ్యాఖ్యలను చేసి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారికి వారి యొక్క ఆలోచనకు భారతీయ జనతా పార్టీ ఏకీభవించదు. మేము స్పష్టంగా ఎవరి నమ్మకాలు వాళ్లకు ఏ దేవుని పూజించవచ్చు. ఈ దేశంలో కోట్లాది దేవతలు ఉన్నారు, అన్ని దేవీ దేవతలను మనం అందరం కూడా ఆదరించుకుంటాం. కాబట్టి షిర్డీ సాయిబాబా గారి యొక్క భక్తులకు, వారు నమ్మినటువంటి యొక్క భక్తులందరికీ కూడా నేను మరొక్కసారి ఆశ్వాసిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఇటువంటి ఒక కార్యక్రమానికి కానీ ఇటువంటి వ్యాఖ్యలకు కానీ మద్దతు పలకదు.